అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే కనీస పెన్షన్ ఈసారైనా పెరిగేనా అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ 1000 రూపాయలే చెల్లిస్తున్నారు. మరి ఈ 1000 రూపాయలైతే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకానికి ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాలు కనీసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే వృద్ధులకి వారందరికీ దాదాపు 4000 వరకు సామాజిక పెన్షన్లు అయితే ఇస్తున్నాయి. మరి ఇక్కడ ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి పెన్షన్లు అయితే కనీస పెన్షన్ 1000 రూపాయలుగానే ఉంది. ఈ 1000 రూపాయలు అయితే వారి ఎలాంటి మందుల ఖర్చులకు కూడా సరిపోవట్లేవు. కాబట్టి ఈ కనీస పెన్షన్ని భారీ ఎత్తున పెంచాలని చెప్పేసి మరి ప్రభుత్వం మీద డిమాండ్ అయితే వస్తుంది. మరి ఉద్యోగి భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ద్వారా అమలవుతున్న ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఇచ్చే కనీస పెన్షన్ పరిమితిని పెంచాలనే డిమాండ్ అయితే తీవ్రమవుతుంది. ఈ పథకం కింద అర్హత సాధించిన కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈపీఎస్ ద్వారా అందే కనీస పెన్షన్ కార్మికుడి కుటుంబానికి ఏమాత్రం సరిపోవడం లేదు. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సామాజిక పెన్షన్ పథకం కింద ఇచ్చే పెన్షన్ కూడా రెట్టింపు స్థాయిలో ఉండడంతో కనీసం సామాన్య ప్రజలకు ఇచ్చే మేరకైనా పెన్షన్ పెంచాలనే డిమాండ్ అయితే కార్మిక సంఘాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మిక శాఖకు పెద్ద ఎత్తున వినతులు సైతం సమర్పించాయి. పెన్షన్ పెంపు కోసం కార్మికులైతే 10 ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 7.37 కోట్ల మంది చందాదారులుగా ఉన్నారు. మరో 78.49 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. మరి ఒక్కో పెన్షన్దారు కనీస పెన్షన్ కింద 1000 చొప్పున అందుకుంటున్నారు. అయితే ఈ పెన్షన్ కింద వచ్చే డబ్బులు అంటే ఈ 1000 రూపాయలు నెలవారీ బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల మందుల ఖర్చులకు కూడా చాలడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కనీస పెన్షన్ పెంపు కోసం కార్మిక సంఘాలైతే కేంద్రంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు కనీస పెన్షన్ పెంపు కోసం ఏర్పాటైన కమిటీలు సైతం పెంపును సమర్థిస్తూ కేంద్రానికి నివేదికలు అయితే సమర్పించాయి. మరి ఈ మొత్తాన్ని పెంచాలంటూ కేంద్రంపై కార్మిక సంఘాలైతే ఒత్తిడి తెస్తున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంపు కోసం అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి పెంపుపై వచ్చే వారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి తీర్మానం చేసే అవకాశం ఉంది. కాబట్టి భారీ ఎత్తున ఈ కనీస పెన్షన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉంది. కనీస పెన్షన్ను 2000కు పెంచాలంటూ ప్రతిపాదనలు సైతం పంపాయి. ఇక పెన్షన్ పెంపుతో తలెత్తే ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖ ద్వారా కొంత సాయం అందించాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించాయి. కానీ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపని ఆర్థిక శాఖ కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనలు అయితే తిరస్కరించింది. ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ నెలవారీ చందాల రూపంలో ఏడాదికి 65,000 కోట్లు సమకూరుతుంది. అదేవిధంగా పెన్షన్ నిధి నిల్వలతో వచ్చే వడ్డీ సైతం భారీగా జమ అవుతుంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓ ద్వారా సెక్యూరిటీస్లో పెట్టుబడులతో భారీగా ఆదాయం వస్తుంది. ఈ పరిస్థితిలో కనీస పెన్షన్ రెట్టింపు చేసిన ఆర్థిక భారం ఉండదనేది కార్మిక సంఘాల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ సహాయం లేకున్నా కనీస పెన్షన్తో పెంపుతో ఇబ్బందులు ఉండవని సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు కనీస పెన్షన్ పెంచుతూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈపీఎఫ్ఓ ట్రస్టీలు సైతం సూచిస్తున్నారు. వచ్చే వారంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశం అయితే జరగనుంది. అందులోనైనా కనీస పెన్షన్పై తీర్మానం చేసి కేంద్ర కార్మిక శాఖకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా మరి ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు అయితే కనీస పెన్షన్ పెంపు కోసం అయితే 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి బడ్జెట్లో మొండి చేయి చూపిన కనీసం ఈ వారంలో జరగబోయే సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలోనైనా కనీస వేతనాన్ని పెంచాలి. అసలు కనీస పెన్షన్ 10,000 చేస్తే ప్రస్తుత ద్రవ్యోల్బణానికి సరిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించి వారి యొక్క ఆర్థిక సమస్యల్ని ప్రభుత్వం గుర్తించి మరి వారి యొక్క కనీస పెన్షన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెన్షన్దారులు, కార్మికులు అందరూ కూడా భారీ ఎత్తున ధర్నాలకు దిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 1000 రూపాయలు అనేవి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ మొత్తం అని చెప్పుకోవచ్చు. ఎన్నేళ్లు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత సుఖవంతమైన జీవితం గడపడానికి 1000 రూపాయలు అయితే ఏ మూల కూడా సరిపోవు. కాబట్టి పెన్షన్దారులకి కనీస పెన్షన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.